నాని గారు న్యాచురల్ స్టార్గా క్లాస్ కాదు, ఒక మాస్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కింద సొసైటీలో సైకోల మధ్యలో ఎలా ఉండాలి, సైకోల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక మంచి లీడ్తో డైరెక్టర్ శైలేష్ కూడా మంచి షైనింగ్ చేశాడు. ఫర్గెట్ కేసు కార్తిక్ని కూడా ఇంట్రడక్షన్ చేశారు. గెస్ట్ రేపర్స్ ఉన్న రోల్స్ కన్నా నాని తీసుకున్న మాస్ ఎలివేషన్స్ హాలీవుడ్ రేంజ్లో ఒక మంచి కిక్ అయితే ప్రజెంటేషన్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ ఈ నేపథ్యంలో ఒక మంచి బూస్టప్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంతా ఇంకో ఫ్రీక్వెన్సీలో వెళ్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మూవీ శైలేష్ నుంచి. సూపర్ సూపర్. అంటే నాని క్యారెక్టర్ అలా డిజైన్ చేశారన్న, అంటే ఫుల్ న్యాచురల్ గా కాన్ఫిడెంట్ గా అలా డిజైన్ చేశారు నాని క్యారెక్టర్. సో అక్కడక్కడ వస్తూ ఉంటాయి, సెన్సర్ కూడా చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్యాంక్ కి, తర్వాత వచ్చింది అయితే సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయం. అసలు టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సెకండ్ హాఫ్ మనం చూడలేదు. మూవీ ఈజ్ అమేజింగ్. నాని హార్డ్ వర్క్ ఈజ్ గ్రేట్. సో ఆఫ్టర్ 20 years తర్వాత న్యూ నానిని చూసాం ఇక్కడ, డైరెక్షన్ పార్ట్లో కానీ, తర్వాత ఓవరాల్ టీమ్ వర్క్లో కానీ. సో కొంచెం వైలెన్స్ పార్ట్ ఉంది, బట్ ప్రజెంట్ ట్రెండ్లో జమ్మూ కాశ్మీర్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ ఏదైతే నడుస్తుందో అదే గ్యాప్ అప్ చూపించారు. సో నవే డేస్లో ఏదైతే ఉందో విజిలెన్స్ ఇంటెలిజెన్స్ టీమ్ ఏదైతే ఫోకస్ చేయాలనో దాని మీద చూస్తారు. సో గ్రేట్. ఎస్ ఓకే, అన్నీ చూడొచ్చు, ప్రాబ్లం లేదు. టీమ్ హార్డ్ వర్క్ ఉంది, స్కోప్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో నవేడేస్ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఇన్సిడెంట్స్ అయ్యిందో, ప్రజెంట్ ట్రెండ్లో ఏదైతే నడుస్తుందో దాంట్లో నాని ఈ పార్ట్లో కవర్ చేశారు. ఎలా అలర్ట్ ఉండాలో డిపార్ట్మెంట్, ఏ విధంగా మూవ్ చేయాలి ఆఫీసర్స్ అని. ఒక పోలీస్ ఆఫీసర్గా దే ప్లే ద బెస్ట్ రోల్ అండి. ప్రతి ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకంగానే ప్లే చేయాలి. సో అమేజింగ్, మూవీ ఈజ్ అమేజింగ్. సో నాని హార్డ్ వర్క్ ఈజ్ గ్రేట్ అండి. సో ఆల్మోస్ట్ we came to almost 200 people to my team. చూసాం, బట్ ఇది మాత్రం డిఫరెంట్. ఏంటంటే వైలెంట్ నాని చూస్తారు, బ్లడ్ బాత్, ఒక లాస్ట్లో ఒక బ్లడ్ బాత్ అంటే చూపించారు. ఇంతకుముందు చూసిన సినిమాలు వేరు, ఇందులో నాని సినిమా వేరు. సో చాలా వైలెంట్గా చూపించారు నానిని. చాలా సెట్ కూడా బాగుంది. ఫ్యామిలీస్తో చూడొచ్చు, బట్ పిల్లల్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఇది అసలు పిల్లలతో చూడాల్సిన సినిమానే కాదు, చూస్తే మాత్రం వాళ్ళు భయపడతారు, వాళ్ళకి జ్వరం కూడా రావచ్చు. సో పిల్లల్ని తీసుకెళ్ళకండి మూవీని. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, ద మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నాని, ద హిట్ 3. ఎందుకంటే చాలా వైలెంట్ ఉంది, బీజిఎం చాలా బాగుంది, హీరోయిన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగా అనిపించింది, ఎక్కడ కానీ బోర్ కొట్టదు, ఒక ఇన్వెస్టిగేషన్లో వెళ్ళిపోద్ది. డైరెక్షన్ శైలేష్ కొలెను. హిట్ 3తో మళ్ళీ 100 క్లబ్లోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమా 100 crore కొడుతుంది ఖచ్చితంగా.